Very good afternoon, students. Today we will be discussing our fifth unit. Fifth unit గురించి డిస్కస్ చేస్తామమ్మా. ఫిఫ్త్ యూనిట్లో ఉన్న టాపిక్స్ ఏమిటి అంటే యూనిట్ నేమ్ ఏంటంటే సర్చింగ్స్ అండ్ సార్టింగ్స్. సర్చింగ్ అంటే ఏమిటి అంటే టు ఫైండ్ వెదర్ ద ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ ఆ అరేలో ఉందా లేదా అనేసి చెక్ చేయడాన్ని సర్చింగ్ అంటుంటారు. సర్చింగ్ సర్చింగ్లో టూ మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ లీనియర్ సర్చ్, వన్ ఈజ్ బైనరీ సర్చ్. లీనియర్ సర్చ్ అంటే ఏమిటి అంటే లీనియర్ సర్చ్ని సీక్వెన్షియల్ సర్చ్ అంటుంటాడు. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ చెక్డ్ విత్ ద సర్చ్ ఎలిమెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే. ఏ ఆఫ్ జీరోతో కంపేర్ చేయబడుతుంది. నెక్స్ట్ అది సర్చ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ ఆఫ్ జీరో అయితే మళ్ళీ లూప్ తిరుగుతుంది. సో సర్చ్ ఎలిమెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద నెక్స్ట్ ఎలిమెంట్. ఏ ఆఫ్ వన్లో ఉన్న ఎలిమెంటు సర్చ్ ఎలిమెంట్ కంపేర్ చేయబడుతుంటాయి. తర్వాత ఏ ఆఫ్ టూలో ఉన్న ఎలిమెంట్ సర్చ్ ఎలిమెంట్ కంపేర్ చేయబడుతుంది. అలా ఇప్పుడు దాకా కంపేర్ చేయబడుతుందంటే ఎలిమెంట్ ఫైండ్ అయ్యేదాకా. సో ఎలిమెంట్ కనుక అరేలో లేదనుకోండి, సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పి మనకి అవుట్పుట్ వస్తుందన్నమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ లీనియర్ సర్చ్. అలాగే నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉందని చెప్పాను కదమ్మా, బైనరీ సర్చ్. దాన్ని బైనరీ సర్చ్ అంటుంటాడు. సో బైనరీ సర్చ్లో ఎలా సర్చింగ్ జరిగింది అంటే రెండు టెక్నిక్స్ అమ్మా, లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్. మనకి సో ఈ రెండు చేసే ముందు ఫస్ట్ ఏం చేస్తాము, ఎన్ యొక్క సైజుని రీడ్ చేస్తాము. ఒక యారేని డిక్లేర్ చేస్తాము, యారేలో ఎలిమెంట్స్ని రీడ్ చేస్తాము. రీడ్ చేసిన తర్వాత సర్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒక సర్చ్ ఎలిమెంట్ని తీసుకుంటాం, ఆ ఎలిమెంట్ యారేలో ఉందా లేదా సర్చ్ చేస్తాము. ఓకే, మనం లీనియర్ సర్చ్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ బైనరీ సర్చ్, సెకండ్ టైప్ ఆఫ్ సర్చ్ టెక్నిక్స్ ఏంటంటే రెండు టెక్నిక్స్, లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్. సెకండ్ వన్ ఈజ్ బైనరీ సర్చ్. బైనరీ సర్చ్లో ఎలా చెక్ చేస్తామంటే, సో బైనరీ సర్చ్లో డేటా ఎలా ఇవ్వాలి అంటే డేటా ఈ షుడ్ బి గివెన్ ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్లో ఇస్తాం అనమాట. సో మిడిల్ ఎలిమెంట్ ఉంటుంది కదమ్మా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఆఫ్ జీరో ప్లస్ లాస్ట్ ఎలిమెంటు, ఓకే, లాస్ట్ ఎలిమెంటు సైజు తీసుకుంటాం అనమాట. దాన్ని బై 2 చేస్తాం, అప్పుడు మిడిల్ ఎలిమెంట్ వస్తుంది. ఓకే, సర్చ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ మిడిల్ ఎలిమెంట్ అయితే ఫస్ట్ పార్ట్లో చెక్ చేస్తాం. ఫస్ట్ నుంచి మిడిల్ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తాం అనమాట. అదే కనుక సర్చ్ ఓకే ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ మిడ్ ఎలిమెంట్ అయితే అప్పుడు మిడిల్ ఎలిమెంట్ నుంచి తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సెర్చ్ చేస్తాం అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ సర్చింగ్ టెక్నిక్ ఈజ్ నోన్ యాజ్ బైనరీ సర్చ్ అంటుంటాడమ్మా. సో నెక్స్ట్ we discuss about సార్టింగ్ అంటే ఏమిటి. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి మనకి మన జావాలో ఏమిటి అనేది డిస్కస్ చేస్తాం. సార్టింగ్ అంటే ఏంటి అంటే అరేంజింగ్ ద ఎలిమెంట్స్ ఓకే ఇన్ అన్ అసెండింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడాన్ని, అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి ఫస్ట్, తర్వాత 4, 10, 20, 32, 46, 76 ఇట్లా అరేంజ్ చేసామనుకోండి. సో చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి అరేంజ్ చేస్తే దట్ కైండ్ ఆఫ్ సర్చ్. ఓకే, దట్ కైండ్ ఆఫ్ సార్టింగ్ అంటే ఏంటంటే అరేంజింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ ఇట్లాగైనా చేయొచ్చు. డిసెండింగ్ ఆర్డర్లో అయినా మనం అరేంజ్ చేయొచ్చు అనమాట. సార్టింగ్ చేయటం అంటుంటాడు. సో మామూలుగా జనరల్గా సార్టింగ్ ఏం చేస్తామంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం అన్నమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సార్టింగ్ ద డేటా. సో సార్టింగ్ టెక్నిక్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక 5 టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ సెలక్షన్ సార్ట్, ఓకే, ఇన్సర్షన్ సార్ట్, బబుల్ సార్ట్, మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్. ఇవన్నీ 5 సార్టింగ్ టెక్నిక్స్, 2 సర్చింగ్ టెక్నిక్స్.
లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. మా లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అనే 2 టెక్నిక్స్. ఓకే, అలాగే సార్టింగ్ టెక్నిక్స్ ఒక 5. ఓకే, సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, బబుల్ సార్ట్, క్విక్ సార్ట్ అండ్ మెర్జ్ సార్ట్ ఆర్ ద 5 సార్టింగ్ టెక్నిక్స్. ఈ యూనిట్లో మనం డిస్కస్ చేస్తామమ్మా. సో ఈ యూనిట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నారు సార్ అని మీరు అడిగితే ఆల్రెడీ నేను చెప్తున్నానమ్మా. రాఘవ సారు కొంచెం 5th యూనిట్ అయితే వాళ్ళకి ఈ లీనియర్ సెర్చ్, బబుల్ సెర్చ్ ఇలాంటివన్నీ కూడా మేము సి ప్రోగ్రామింగ్లో చెప్పుకున్నాము. అందుకని ఒకసారి మీరు జావా యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్స్ చెప్తే పిల్లలు ఫాలో అవ్వగలుగుతారు, పిల్లలు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి సార్ నాకు సజెషన్ చేశారు. అందుకని నేను 2nd యూనిట్ స్టార్ట్ చేయకుండా ఐఎమ్ స్టార్టింగ్ 5th యూనిట్. మా యూనిట్ 5 స్టార్ట్ చేసుకుంటాం అమ్మా. సో యూనిట్ 5లో ఏమిటి అంటే మొత్తం అంతా యారేస్ మీదే ఉంది. ఓకే, యారే అంటే ఏంటో మనకు తెలుసు, యారేని ఎట్లా డిక్లేర్ చేస్తామో మనకు తెలుసు, యారేలోకి ఎలిమెంట్స్ని ఎలా రీడ్ చేస్తామో మనకు తెలుసు. ఎలా డిక్లేర్ చేస్తారమ్మా యారే? వాట్ ఈజ్ అన్ యారే? కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ ఏ కాంటిజియస్ మెమరీ లొకేషన్స్ ఈజ్ నోన్ యాజ్ యారే. మా యారే గురించి డెఫినేషన్ అందరికీ తెలిసిందే. సో ఇంట్ ఏ ఆఫ్ యారే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 50 అని డిక్లేర్ చేసాము. 50 ఎలిమెంట్స్ ఏ అనే యారేలో 50 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో 50 ఎలిమెంట్స్ మనం మన యారే డిక్లరేషన్ మనకు తెలుసమ్మా. న్యూ ఆపరేటర్ ద్వారా మెమరీ అలొకేట్ చేస్తామని మనకు తెలుసు. ఓకే, తర్వాత యారేలో ఎలిమెంట్స్ ఎలా రీడ్ చేస్తారు ఏమిటి అనేది మనం చూద్దాం. సో ముందు n అనే వేరియబుల్ ముందు సైజ్, యారే సైజ్ తెలియాలి కదా. ఈ సైజ్ రీడ్ చేయడం కోసం ఎంటర్ n అంటాం, ఎంటర్ ద సైజ్ ఆఫ్ ద యారే అంటుంటాం. సో n ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ ముందు స్కానర్ క్లాస్ ఒకటి రాస్తాం. స్కానర్ క్లాస్లో స్కానర్ క్లాస్ ఏం చేసింది అనేది మనకు తెలుసు. ఎస్, వాట్ డస్ ద స్కానర్ క్లాస్ డూ? మా స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ బ్రాకెట్లో సిస్టమ్ డాట్ ఇన్ అన్నా అనుకోండి. సిస్టమ్ నుంచి ఒక ఇన్పుట్ని రీడ్ చేసుకునేది. మా సిస్టమ్ నుంచి రీడ్ చేసుకున్నది ఎస్ అనే ఆబ్జెక్ట్లో ఉంటుంది. అందుకని ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటాం. సో దిస్ ఈజ్ ఫర్ రీడింగ్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ద కీబోర్డ్ నుంచి క్యారెక్టర్ని రీడ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇంట్ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దట్ వీ నో దట్ మనందరికీ తెలిసిందే కదా. ఓకే, ఇవాళ డిస్కస్ చేసుకునేది ఏమిటి అంటే లీనియర్ సెర్చ్. 2 టైప్స్ ఆఫ్ సర్చింగ్స్ గురించి చెప్పాను. ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్ సెర్చ్, తర్వాత బైనరీ సెర్చ్. ఇవాళ క్లాస్లో ఒక లీనియర్ సెర్చ్ ఒకటే చూద్దాము. సో లీనియర్ సెర్చ్లో ఏం చేస్తాము ఏమిటి అనేది మనకు తెలియాలి. సో జస్ట్ లీనియర్ సెర్చ్ అంటే ఏమిటి? ఓకే, లీనియర్ సెర్చ్ అంటే ఏమిటి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో లీనియర్ సెర్చ్ అంటే ఏమిటి అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద సెర్చ్. ముందు ఒక అరే ఉంటుంది, అరేలో ఎలిమెంట్స్ ఉంటాయి. అరేలో ఎలిమెంట్స్ ఎలా రీడ్ చేస్తాం అనేది అదంతా ఉంటుందన్నమాట. అదంతా అయిపోయిన తర్వాత లీనియర్ సెర్చ్ అంటే ఏం చేస్తుందంటే ఒక సెర్చ్ ఎలిమెంట్ని తీసుకుంటాం అనమాట. సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద ఏ ఆఫ్ 0, ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద array. We know that what is an array? Array is collection of similar elements అని array is collection of similar data elements అని మనకు తెలుసు. ఓకే, సో మనకి array అంటే ఏంటో తెలుసు. సో arrayలోకి ఎలిమెంట్స్ ఎలా రీడ్ చేయాలో తెలుసు. సర్చింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తాము అనేది మనం చూస్తున్నాం. సో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏ ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద సర్చ్ ఎలిమెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్, సో మనం ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పి బయటకు వచ్చేస్తాం. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ దెన్ వి సర్చ్ విత్ ద సెకండ్ ఏ ఆఫ్ 1 ఎలిమెంట్, ఏ ఆఫ్ 2 ఎలిమెంట్ అని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అల్గోరిథం అంటే ఏంటో మనం చెప్పుకుంటాం అన్నమాట. అల్గోరిథం అంటే ఏమిటి అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ మనం సిలో కూడా రాసామమ్మా. అదే ప్రోగ్రామ్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అంతే. ఓకే, జావాలో ఎలా చేస్తాం అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఒక్కసారి అల్గోరిథం అంటే ఏమిటో చెప్పుకుంటాము. అల్గోరిథం అంటే ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్ ఈజ్ నోన్ యాజ్ అల్గోరిథం అనమాట. సో అల్గోరిథంలో ఏంటి అంటే
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. సో ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ ఓకే ఆర్డర్డ్ స్టెప్స్ అన్నమాట. మా అల్గారిథం అంటే ఏంటంటే స్టెప్స్ అనేవి ఆర్డర్లో ఉంటాయి. సో బిగిన్ అండ్ మధ్యలో స్టార్టింగ్ స్టెప్ ఓకే నెక్స్ట్ స్టెప్ అలా ఉంటాయి అన్నమాట. ఆర్డర్డ్ స్టెప్స్ అనమాట. ఇట్ షుడ్ నాట్ బి అన్అంబిగ్యుయస్. సో గజిబిజిగా గందరగోళంగా ఉండకూడదు అనమాట. అల్గారిథం అంటే ఏంటో మనకు తెలుసు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఈజ్ నోన్ యాజ్ అల్గారిథం. మా ఫస్ట్ అల్గారిథం గురించి డిస్కస్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తాము. జావాలో లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తాము. ఓకే అది ఎలా చేస్తాము ఏమిటి అనేది ఒకసారి నేను కెమెరాని బోర్డు కలిగి తిప్పుతున్నానమ్మా. యూ హ్యావ్ టు ఫాలో దట్. మా ఒకసారి నేను చెప్పేది ఫాలో అవ్వండి. అల్గారిథం అంటే ఏమిటి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. మా సీక్వెన్షియల్ సెర్చ్ లీనియర్ సెర్చ్ని సీక్వెన్షియల్ సెర్చ్ అంటుంటారు. అంటే సో ఎలిమెంట్ బై ఎలిమెంట్ వీఆర్ సర్చింగ్, వీఆర్ కంపేరింగ్ ఎలిమెంట్ బై ఎలిమెంట్ అండ్ వీఆర్ ఫైండింగ్ వెదర్ ద సచ్ ఎలిమెంట్ ఈస్ దేర్ ఇన్ ద అరే ఆర్ నాట్. సో ఎలిమెంట్ కనుక లేకపోతే లాస్ట్ ఎలిమెంట్ దాకా సెర్చ్ చేసాం, ఎలిమెంట్ కనుక లేకపోతే వీ రైట్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనమాట. సో ఒకసారి నేను ఫస్ట్ అల్గారిథం డిస్కస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తానమ్మా. మా అల్గారిథం అంటే ఏమిటి ఒకసారి చూడండి. నేను మానిటర్ని బోర్డు కలిగి తిప్పుతున్నానమ్మా. ఓకే మానిటర్ని బోర్డు కలిగి తిప్పుతున్నాను. ఓకే ఒకసారి మీరు ఫాలో అవ్వండి. అల్గారిథం అంటే ఏమిటి అనేది చూద్దాం. లీనియర్ సెర్చ్కి అల్గారిథం చూసుకున్న తర్వాత లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ హౌ టు రైట్ లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ ఇన్ జావా అది చూద్దాము. ఓకే మనం మా క్లాస్ లీనియర్ అన్నప్పుడు క్లాస్లో ఫస్ట్ లెటర్ క్లాస్ నేమ్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్. మనకి కొన్ని రూల్స్ తెలుసు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అన్నప్పుడు స్ట్రింగ్ ఆఫ్ ఆర్క్స్ అన్నప్పుడు ఎస్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఎస్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి. క్లాస్ నేమ్స్ క్యాపిటల్ లెటర్లో పెట్టాలి. అది మనకి బేసిక్ రూల్స్. జావా తెలిసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి కోర్ జావా తెలిసిన వాళ్ళకి బేసిక్ రూల్స్ తెలుసుంటాయి అనుకుంటున్నాను. ఓకే అలా కొన్ని మనం తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అల్గారిథం డిస్కస్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తాను. అల్గారిథం చూడండి ఎలా రాశాను. అల్గారిథం అంటే ఏంటో మనం డిస్కస్ చేసాము. ఓకే ఒక్కసారి చూడండి. This is the algorithm for linear search. This is the linear search algorithm amma. So first step enti ante step 1 begin is the step 1. Step 2 take the first element in the array or the లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకోవాలన్నమాట. సో స్టెప్ 3 ఏంటి అంటే ద ఎలిమెంట్ ఈజ్ ఇన్ ద లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద సర్చ్ ఎలిమెంట్. మా సర్చ్ ఎలిమెంట్తో మా ఫస్ట్ ఎలిమెంట్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ సర్చ్ ఎలిమెంట్తో కనుక ఓకే కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అయితే ఈజ్ ఈక్వల్ టు ద సర్చ్ ఎలిమెంట్ అయితే సో డిస్ప్లే ద మెసేజ్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్. మా ఎలిమెంటు లిస్ట్లో ఫైండ్ అయింది అని చెప్పి మనం ఓకే వీ హ్యావ్ టు గో టు స్టెప్ 6. స్టెప్ 6 ఏంటి అంటే దిస్ ఈజ్ స్టెప్ 6 ఎండ్. మా ఫైండ్ అయిపోయింది అనుకుంటే అది ఏ పొజిషన్లో ఫైండ్ అయింది అనేది రాసి ఓకే మనం ఎండ్కి వచ్చేస్తాం అనమాట. ఓకే లేకపోతే ఏం జరిగింది అంటే ఇఫ్ ద ఎలిమెంట్ సర్చ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద ఎలిమెంట్ అనుకోండి. ఓకే దెన్ స్టెప్ 4 ఏం జరిగింది అంటే ఓకే సో టేక్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. సో ఏ ఆఫ్ 1 అనే 1లో ఉన్న ఎలిమెంట్ని తీసుకుంటాం. ఓకే గో టు స్టెప్ 3. ఈ స్టెప్ 3కి వెళ్తాం. ఇఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ మా ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద సర్చ్ ఎలిమెంట్ ఏ ఆఫ్ 1 సర్చ్ ఎలిమెంట్తో సమానమైందా అనేది చెక్ చేస్తాం. సర్చ్ ఎలిమెంట్తో సమానమైతే ఏం చేస్తాం ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని చెప్పేసి
గో టు స్టెప్ 6. కాదనుకోండి స్టెప్ 4కి వెళ్తాం. కాదు అంటే స్టెప్ 4కి వెళ్తాం. అమ్మా ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ విత్ ద సర్చ్, ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద సర్చ్ ఎలిమెంట్ అయితేనే మనం స్టెప్ 6కి వెళ్తాం, లేకపోతే స్టెప్ 4కి వెళ్తాం. అమ్మా స్టెప్ 4కి వెళ్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. స్టెప్ 4లో ఏం రాసాము? టేక్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. నెక్స్ట్ ఎలిమెంట్ లిస్ట్లో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ని తీసుకోవాలమ్మా. సో అంటే ఏ ఆఫ్ 2ని తీసుకుంటాం. ఏ ఆఫ్ 2 ఈజ్ చెక్డ్ విత్ ద సర్చ్ ఎలిమెంట్. ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ అయినప్పుడు ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పి స్టాప్ చేస్తాం. కాదనుకోండి సో గో టు స్టెప్ 6. ఏ ఆఫ్ 3ని తీసుకుంటాం, ఏ ఆఫ్ 4ని తీసుకుంటాం, ఏ ఆఫ్ 5ని తీసుకుంటాం. అలా ఎక్కడో ఒక చోట ఎలిమెంట్ ఫైండ్ అవుతుంది కదా. సో ఎలిమెంట్ కనుక ఫైండ్ అయితే ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని ప్రింట్ చేస్తాం. ఎలిమెంట్ కనుక ఫౌండ్ కాకపోతే యారైలో మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే స్టెప్ 5కి వెళ్తాం. అదర్వైజ్ డిస్ప్లే ద మెసేజ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ద యారై. మా ఎలిమెంట్ యారైలో లేదు అని చెప్పి ఒక ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేసేసి బయటకు వచ్చేస్తాం అన్నమాట. ఏదేమైనా ఎలిమెంట్ ఫైండ్ అయితే బయటకు వచ్చేస్తాం. ఎలిమెంట్ ఫైండ్ కాకపోతే లాస్ట్ ఎలిమెంట్ దాకా సెర్చ్ చేసుకొని లాస్ట్ ఎలిమెంట్ దాకా సెర్చ్ చేసి ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేసి బయటకు వచ్చేస్తాం. ఏదైనా లూప్లోంచి బయటకు రావాలమ్మా. సో దిస్ ఈజ్ ద అల్గోరిథం. అల్గోరిథం అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకున్నాం. అల్గోరిథం అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకున్నాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దేర్ ఆర్ 6 స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్. 6 స్టెప్స్లో ఓకే. సో మనం ఈ లీనియర్ సెర్చ్ అల్గోరిథం ఒకటి రాసాము. నౌ వి డిస్కస్ అల్గోరిథం అయిపోయిందమ్మా. అల్గోరిథం డిస్కస్ చేశాను. ఓకే. సో అల్గోరిథంలో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద సెర్చ్ ఎలిమెంట్. ఏ ఆఫ్ 0 ఈజ్ కంపేర్డ్ విత్ ద సెర్చ్ ఎలిమెంట్. ఓకే. సెర్చ్ ఎలిమెంట్తో సమానమైంది అనుకోండి, ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ చేసేసి బయటకు వచ్చేస్తాం. లేదనుకోండి స్టెప్ 4లో సో నెక్స్ట్ ఎలిమెంట్ లిస్ట్లో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ని తీసుకుంటాం. అంటే ఏ ఆఫ్ 1 ఈజ్ కంపేర్డ్ విత్ ద సెర్చ్ ఎలిమెంట్. ఫైండ్ కాలేదనుకోండి నెక్స్ట్ మళ్ళీ స్టెప్ 4లో నెక్స్ట్ ఎలిమెంట్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఏ ఆఫ్ 2లో ఉన్న ఎలిమెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద సెర్చ్ ఎలిమెంట్. ఇలా జరుగుతుందన్నమాట. సో అలాగే లాస్ట్ ఎలిమెంట్ దాకా కంపారిజన్ జరిగింది. సో ఇచ్చిన ఎలిమెంట్ సెర్చ్ ఎలిమెంటు యారేలో లేదు అనుకోండి, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ద యారే అని చెప్పేసి ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనే స్టెప్ 5లో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనేది రాసాము. స్టెప్ 6లో స్టాప్ ఆర్ ఎండ్. బిగిన్కి ఎండ్కి మధ్యలో ఉంటుంది అల్గోరిథం అని చెప్పి మనం ఇప్పుడు అల్గోరిథం గురించి డిస్కస్ చేసాము. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే వి డిస్కస్ ద ప్రోగ్రామ్ ఇన్ ఓకే. సో లీనియర్ సెర్చ్ యొక్క ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తామమ్మా. ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. I have written import java.util.star. util.star అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నానమ్మా. క్లాస్ లీనియర్, ఎల్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. సిన్స్ జావా ఈజ్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, క్లాస్ నేమ్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్. వి నో దట్ ద రూల్స్ ఆఫ్ జావా అన్నమాట. క్లాస్ నేము కంపల్సరీగా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఎల్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్. మా తర్వాత we have opened the class. Okay, then we have written public static void main string of args. So main method ni call chey main method రాసామమ్మా. మెయిన్ మెథడ్లో వేరియబుల్స్ ఏం డిక్లేర్ చేసాం అనేది ఒకసారి చూడండి. ఇంట్ ఐ మా లూప్ తిప్పడం కోసం ఐ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఎన్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద యారే. సో సెర్చ్ ఎలిమెంట్, సెర్చ్ అనేది ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. సో హౌ టు డిక్లేర్ ఎన్ యారే? This is the declaration of an array. Int a is equal to new int of 50. In this array 50 elements can be stored in the array. So next time రాస్తున్నామంటే scanner s is equal to new scanner system.in అని రాస్తున్నాం. So we know that scanner class there is there in util.star. Okay, util.star లో మనకి scanner class ఉంటుందని మనకు తెలుసు.
సో ఎస్ క్యాపిటల్ లెటర్ ఉండాలమ్మా. ఇక్కడ కూడా స్కానర్ ఎస్. సిస్టమ్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకున్నాం కాబట్టి సిస్టమ్ డాట్ ఇన్ అనమాట. ఓకే, సిస్టమ్ డాట్ ఇన్ ఈజ్ వీఆర్ టేకింగ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్, అందుకని సిస్టమ్ డాట్ ఇన్ అనేది రాయాలమ్మా. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్పుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఎంటర్ ద సైజ్ ఆఫ్ ద ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సైజ్ ఆఫ్ ద అరే అని రాస్తూ ఉంటాం ఇక్కడ. ఓకే, ఎస్ఓపి అని రాశానమ్మా. ఎస్ఓపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. మా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎస్ఓపి. నేను ఇక్కడ పూర్తిగా రాస్తే పట్టదు, అందుకని నేను ఏంటంటే ఎస్ఓపి అని షార్ట్ ఫామ్ రాశాను. ఓకే, ఎన్ రీడ్ చేయాలి కాబట్టి ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటున్నాను. ఓకే, ద ఇంటిజర్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఎన్లో స్టోర్ అవుతుంది. మై సపోజ్ ఐ హ్యావ్ గివెన్ 6 ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ we know that array index starts from 0 and ends with n-1. మా ఫస్ట్ ఎలిమెంట్ will be stored in we know that first in the array index starts with 0 and ends with n-1. ఓకే, సో దాని యొక్క ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం. ఓకే, అరే స్టార్ట్స్ విత్ 0, ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఆఫ్ 0లో స్టోర్ అవుతుందమ్మా. ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఎండ్స్ విత్ ఓకే n-1 అనమాట. సో దానికోసం నేనేం చేస్తున్నాను ఏమిటి అనేది. సో ఎన్ అనేది ఒక సైజ్ని రీడ్ చేసుకోవడానికి రీడింగ్ ద అరే సైజ్ రైట్ ఎన్ అనమాట మా. సో రీడింగ్ ద సైజ్ మా ఎన్ ఈజ్ ఫర్ రీడింగ్ ద, ఇక్కడ ఎన్ దేనికోసం అంటే సైజ్ ఆఫ్ ద అరేని రీడ్ చేయడం కోసం, 6 అనేది రీడ్ చేయడం కోసం. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్పుట్ డాట్ ప్రింట్ ఎల్ అని అంటున్నాను. ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇన్ అరేలో ఎలిమెంట్స్ రీడ్ చేయడానికి. సో ఒక ఫర్ లూప్ ఇటరేటివ్ స్టేట్మెంట్ తీసుకున్నామా. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్ అన్నాను. ఓకే, ఎప్పుడు దాకా తిరిగిద్ది అంటే సో ఎన్ ఎంత 6 అని ఇచ్చామనుకోండి, లెస్ దాన్ 6 అంటే 5 దాకా. ఫస్ట్ ఏ ఆఫ్ 0లో ఒక ఎలిమెంట్ తీసుకునేది, ఏ ఆఫ్ 1లో ఒక ఎలిమెంట్ తీసుకునేది, ఏ ఆఫ్ 2లో ఒక ఎలిమెంట్, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4, ఏ ఆఫ్ 5. సో ఏ ఆఫ్ 5లో లాస్ట్ ఎలిమెంట్ స్టోర్ అవుతుంది అనమాట. 6th ఎలిమెంట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద 5th పొజిషన్. దట్ వీ నో దట్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఈ లూప్ ఫర్ రీడింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ అరే. సో ఈ లూప్ ఎందుకోసం తీసుకున్నామంటే ఈ ఫర్ లూపు ఎలిమెంట్స్ని రీడ్ చేయడం కోసం, అరేలోకి ఎలిమెంట్స్ని రీడ్ చేయడం కోసం, అరేని ఎలిమెంట్స్ని అరేలో రీడ్ చేయడం కోసం. మా నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ద సర్చ్ ఎలిమెంట్. ఓకే, ఒక సర్చ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాము. ఓకే, సో సర్చ్ ఎలిమెంట్ని రీడ్ చేస్తున్నాం స్కానర్ క్లాస్ ద్వారా, నెక్స్ట్ డాట్ ఇంట్ ద్వారా. ఓకే, సో చూడండి మళ్ళీ ఒక ఫర్ లూప్. మా లాజిక్ ఇది ఇక్కడ నుంచి లాజిక్ స్టార్ట్ అవుతుందమ్మా. దిస్ ఈజ్ ద లాజిక్. మా ఇక్కడ నుంచి లాజిక్ స్టార్ట్ అవుతుంది. లాజిక్ ఫర్ లీనియర్ సెర్చ్. చూడండి, ఒక ఫర్ లూప్ తీసుకున్నాను. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్ అన్నాను. దాంట్లో తర్వాత ఫర్ లూప్ స్టార్టింగ్ ఇక్కడమ్మా ఇఫ్ లూప్. ఇఫ్ ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు సర్చ్ ఎలిమెంట్. మా ఏ ఆఫ్ 0 ఈజ్ కంపేర్డ్ విత్ ద సర్చ్ ఎలిమెంట్. ఓకే, సో అలాగే సిస్టమ్ డాట్ అవుట్పుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద పొజిషన్ అని చెప్పేసి ఓకే అని చెప్పి మనం ప్రింట్ చేస్తాం అనమాట. లేకపోతే బ్రేక్ ప్రింట్ చేసిన తర్వాత బ్రేక్ అంటాం. సో బ్రేక్ అంటే ఏంటంటే ఒక లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో అదే కనుక ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మా ఎలిమెంటు లిస్ట్లో లేదనుకోండి, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని వచ్చింది, బయటకు వచ్చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద పబ్లిక్ వాయిడ్ స్టాటిక్ వాయిడ్ మెథడ్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఇదేమో ఇక్కడ ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే లాస్ట్ ఎలిమెంట్ దాకా సెర్చ్ చేసేస్తామన్నమా. సో లాస్ట్లో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పి మనం సెర్చ్ చేయాలి. దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి.
మా ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ ఈ కోడ్ రాసాం కదా, ఈ కోడ్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఓకే, మా అల్గరిథం రబ్ చేస్తున్నాను. అల్గరిథం రబ్ చేసి యారైలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సెర్చ్ ఎలిమెంట్ ఏమిటి అనేది అవుట్పుట్ కన్సోల్లో ఏమొస్తుంది అనేది ఇక్కడ రాస్తున్నాను అన్నమాట. ఓకే, in this output console what will appear in this the output console. First lo em adugutundi, enter the number of elements or the size of the elements. Enter number of elements anedi output console lo ila vastundamma. Okay, so first చూడండి, ఫస్ట్ ఎంటర్ ఎలిమెంట్స్ అని ఉంటుంది కదా. సో ముందు ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ రీడ్ చేయాలి అని అడుగుతుందమ్మా. సో ఫర్ సపోజ్ నేను 6 అన్నాను అనుకోండి, 6. ఓకే, తర్వాత ఎంటర్ ఎలిమెంట్స్ అంటుంది. ఎంటర్ ఎలిమెంట్స్, ఫస్ట్ ఎలిమెంట్ ఐ హావ్ గివెన్ యాజ్ 52, 36, 24, 12, 9. Okay, and the last element is 92. Next ఏం అడుగుతుందంటే enter the search element అని అడుగుతుంది. ఓకే, enter search element. సెర్చ్ ఎలిమెంట్ మనం ఇవ్వాలన్నమాట. సెర్చ్ ఎలిమెంట్ మనం ఇవ్వాలి. search element, if I have given the search element as 92, okay, 92 అని ఇచ్చాను. 92 అనేది ఈ అరేలో ఉందా? ఎస్ ఉంది, లాస్ట్ పొజిషన్లో ఉంది. సో 6th పొజిషన్ అని చెప్పి ప్రింట్ చేయాలి కదా. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ 92 ఇస్ కంపేర్డ్ విత్ a of 0. a of 0లో 52 అన్నాం. సో దిస్ ఇస్ ద అరే. ఫస్ట్ 52 ఉంటుంది, తర్వాత 36 ఉంటుంది, తర్వాత 24, తర్వాత 12, తర్వాత 9, తర్వాత లాస్ట్లో 92 ఉంటుంది అన్నమాట. ఇదేమో a of 0, a of 0, a of 1, this becomes 1, this becomes 2, this becomes 3, this becomes 4, this becomes 5. Array index starts with 0, we know that. Ma array index 0 తో స్టార్ట్ అవుతుందమ్మా. లాస్ట్ ఇండెక్స్ a of 5, ఎందుకంటే 6 ఎలిమెంట్స్ కదా ముందు మనకి అరేలో. మా 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అందుకని array index starts with a of 0 and ends with a of n-1. అందుకని ఓకే, 6 - 1 means 5. సో a of 5 లో లాస్ట్ ఎలిమెంట్ స్టోర్ అవుతుంది, అది మనకు తెలుసు. ఓకే, ఓకే, సో ఫస్ట్ a of 0 is compared with 92 అన్నమాట. a of 0 is compared with 92. సో అంటే 52 is compared with 92. 52 is equal to 92 కాదు. తర్వాత సో కాకపోతే ఏం జరిగింది అంటే మళ్ళీ లూప్లోకి వెళ్ళి I ఇంక్రిమెంట్ అవుతుంది. a of 1 means
36 is compared with 92. Okay, so it is not equal to 92. Next, I will be incremented. Okay, 24 is compared with 92. 24 is not equal to 92. So that's why next element A3 లో ఉన్న ఎలిమెంట్ ఏంటి అంటే 12 is compared with 92. 12 is compared with 92. 12 is not equal to 92. So then next element anta A4 is compared with 92. A4 anta 9 undi. 9 is compared with 92. No, it is not equal. So next I will be incremented. So A5. So A5 లో ఏముంది అంటే 92. 92 is compared with 92. 92 is equal to 92 కాబట్టి the element found in position అని చెప్పి ఇక్కడ చూడండి మనం కోడ్ రాసాము. ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఎట్ పొజిషన్ అని చెప్పి I+1 అని రాసామమ్మా. ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఎట్ చెప్పునా నా వినపడుతుంది. క్లాస్ చెప్తున్నాను, నువ్వు మధ్యలో ఫోన్ చేసావు చెప్పు. ఓకే, సో ద ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద లాస్ట్ పొజిషన్. మా లాస్ట్ పొజిషన్లో మనకు ఫౌండ్ అయిందమ్మా. సో అందుకని I+1 అంటాం. ఎందుకు I+1 అంటున్నామంటే సో ఇక్కడ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద పొజిషన్ I+1 అంటున్నాం. ఎందుకు I+1 అంటున్నామంటే సో 6 దాన్ని 6th పొజిషన్లో ఫైండ్ అయింది కాబట్టి. ఓకే, సో A5లో ఏముంటుంది అంటే 5 అని ఉంటుంది. అందుకని 5 కాదు కదా 6 అని రావాలి కాబట్టి I+1 చెప్పి ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ద ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అని చెప్పి ఇన్ 6th పొజిషన్లో వచ్చింది అనమాట. ఎలిమెంట్ ఫౌండ్ అట్ పొజిషన్ 6. ఎలిమెంట్ ఫౌండ్ అట్ పొజిషన్ 6 అనేది అవుట్పుట్గా వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద అవుట్పుట్ స్క్రీన్. సో అవుట్పుట్ కన్సోల్లో ఇలా రీడ్ చేస్తాం. రీడ్ చేసిన తర్వాత ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అట్ ద 6th పొజిషన్ అని చెప్పి చూపిస్తాం అనమాట. అమ్మా ఇఫ్ ఐ హ్యావ్ గివెన్ 92 ఇవ్వలేదమ్మా, నేను 99 ఇచ్చాను. 99 అనేది యారేలో ఉందా? లేదు. మా ఇక్కడ తీసుకున్న యారేలో 99 అనే ఎలిమెంట్ లేదు. లేనప్పుడు ఏమొస్తుంది అంటే బయటకు వచ్చేసి ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు n అయినప్పుడు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని రాశాను. సో అవుట్పుట్ ఏమొస్తుందంటే ఓకే ఫైండ్ అయితే సో ఏ పొజిషన్లో ఫైండ్ అయితే అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది. ఫైండ్ కాకపోతే ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్ దెన్ ఇట్ డిస్ప్లేస్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని. మా ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. 99 అనేది మా 92 అనేది ఇక్కడ ఉందమ్మా. 50లో 92 అయితే ఓకే. 99 అని ఇచ్చాను అనుకోండి, ఎలిమెంట్ 50లో లేదు కాబట్టి ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో అక్కడ మనం ఏం చేసామంటే ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మనం ఇఫ్ స్టేట్మెంట్ రాసాము. నెక్స్ట్ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఎక్కడ రాసామంటే ఫర్ లూప్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇఫ్. ఓకే, ఫర్ లూప్లో ఇఫ్ ఓపెన్ చేసాం, ఇఫ్ ఇక్కడ క్లోజ్ చేసాము. ఓకే, ఈ ఫర్ ఇక్కడ క్లోజ్ చేసాము. ఓకే, సో తర్వాత ఫర్ లూప్ క్లోజ్ చేసిన తర్వాత ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు n అనే కండిషన్ రాసాము. I ఈక్వల్ టు n అయితే ఓకే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అనమాట. సో క్లాస్ని క్లోజ్ చేశాను, మెయిన్ని క్లోజ్ చేశాను, తర్వాత క్లాస్ని క్లోజ్ చేశాను. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మెయిన్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ క్లాస్. ఓకే, సో టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ లీనియర్ సెర్చ్ గురించే డిస్కస్ చేసామమ్మా. నెక్స్ట్ క్లాస్ వీ డిస్కస్ అబౌట్ బైనరీ సెర్చ్. మా బైనరీ సెర్చ్ అంటే ఏమిటి, ఓకే, సో సర్చింగ్ ఎలా చేస్తాము అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూసాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. మా థ్యాంక్ యూ.